బాగా చదువుకున్న వాళ్ళే, జ్ఞానం కలిగిన వాళ్ళే వీళ్ళు సైబర్ మోసాలకు ఎక్కువ గురవుతున్నారు. దానికి గల కారణం ఏంటి? అంటే టెక్నాలజీ వాడటము, తర్వాత అది మోర్ ప్రొఫెషనల్ అండ్ మోర్. సో ఈ డిజిటల్ అరెస్ట్ల గురించి అవగాహన కలిగించాలి. సో వీటిపైన మేము చెప్పాలంటే మీరేం చెప్తారు? ఏ పోలీస్ ఆఫీసరు వీడియో కాల్ చేసేసి బెదిరించి మిమ్మల్ని అరెస్ట్ చేస్తున్నామని చెప్పరు. సో ఈ డీప్ ఫేక్ పైన దీన్ని అరికట్టాలంటే ఏం చేయబోతారు? ఫస్ట్ ఒరిజినల్కి డీప్ ఫేక్ ఎట్లా ఐడెంటిఫై చేస్తాము అంటే, అసలు మనం సైబర్ క్రైమ్లో మేము మోసపోతే ఈ సైబర్ నేరాల్లో ఎన్ని సార్లు కేసులు ఫైల్ చేసినా కానీ మా డబ్బులు వెనక్కి రావు అంటున్నారు. ఇది ఎంతవరకు వాస్తవము? సో ఈ అప్డేట్ని గమనించాలి, గుర్తించాలంటే అసలు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోమంటారు? ఏ విధంగా దీనిపైన అలర్ట్స్ తెచ్చుకుంటారు సార్? సో పబ్లిక్ ఏం చేయాలి అంటే ఫేక్ ప్రొఫైల్స్ పట్ల జాగ్రత్తగా ఉండాలి. మెయిన్ థింగ్ ఏంటి అంటే వర్చువల్ రిలేషన్స్. సైబర్ క్రైమ్ డీసీపీ అరవింద్ బాబుతో ప్రత్యేక ఇంటర్వ్యూ మీ 9+ న్యూస్లో.